హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ కేసులో ఈ రోజు ఒక కీలకమైన ఊహించని మలుపు చోటు చేసుకుంది. అంతకు ముందు ఏదైతే బండి భగీరథ్ అరెస్ట్ కాకుండా తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రాకముందే భగీరథ్ తనకు తానుగా లొంగిపోయాడని ఒక వర్షను, ఇంకొక వర్షన్ పోలీసులు పట్టుకున్నారండి. ఆ వర్షన్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ గత ఈ రోజు ఎవరు ఊహించని విధంగా క్లోజ్ అయిపోయింది. అసలు ఈ రోజు కోర్టు తీర్పిస్తుంది అనుకుంటే భగీరథ్ తరపు న్యాయవాదులు కోర్టుకు ఒక లేఖ ఇచ్చారనమాట. అసలు ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఎందుకు వెనక్కి తీసుకున్నట్టు, దీని వెనుక ఏదైనా చట్టపరమైన కారణాలు ఉన్నాయా, ఇప్పుడు భగీరథ్ జైలు నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి, అసలు వస్తాడా రాదా, లెట్స్ సీ. వివరాల్లోకి వెళ్తే బండి భగీరథ్ ఒక మైనర్ అమ్మాయిపై అఘాయిత్యం చేశాడనే ఆరోపణలతో పోక్సో కేసు రిజిస్టర్ అయిన విషయము మనందరికీ తెలిసిందే. ఇది చాలా సీరియస్ కేసు అండ్ ఇంతకు ముందున్న సెక్షన్స్ ని సవరించి కొత్త సెక్షన్స్ యాడ్ చేయడము, దాని తర్వాత ఏదైతే అఘాయిత్యం జరిగిందో అప్పుడు బండి భగీరథ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా విచారిస్తున్నారు. సో ఇవన్నీ వన్ బై వన్ జరుగుతా వస్తున్నాయి అన్నమాట. ఈ కేసు అంత కాంప్లికేట్ అవడానికి కారణం ఏంటంటే ఎవరైతే బండి భగీరథ్ ఉన్నారో వాళ్ళ తండ్రి కేంద్ర మంత్రి కావడము, ఆ ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా కేంద్ర మంత్రి నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పడము. సో ఇదంతా ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాకు 2 రోజులు సమయం కావాలని చెప్పి పోలీసులకి లేఖ రాయడం, ఈమెయిల్స్ పంపించడము, సరే వస్తాడని అనుకుంటే అప్పుడు కూడా రాకుండా ఉండడము. సో ఇదంతా ఇష్యూ కాస్త స్టేట్ వైడ్ గా ఒక పెద్ద సంచలనంగా మారిన విషయము తెలిసిందే. ఈ సిరీస్ లోనే పోలీసులు ఎక్కడ తనను అరెస్ట్ చేస్తారో భయపడి బండి భగీరథ్ తరపు లాయర్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండడానికి ముందస్తు బెయిల్ మంజూరు చేయండి అని అడిగిన విషయం కూడా తెలిసింది. ఈ పిటిషన్ పై ఆ రోజు కోర్టులో 2 వైపుల సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ ఉందో దానిని ఈ రోజుకి గురువారానికి అంటే 21వ తారీఖుకి రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఈ రోజు తన తీర్పును చెప్పాల్సి ఉంది. అయితే ఈ రోజు కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అనేది పక్కన పెడితే సరిగ్గా కోర్టు తీర్పు ఇచ్చే సమయానికి మొత్తం ఈ సీన్ లో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చి పడింది. అదేంటంటే బండి భగీరథ్ తరపున వాదిస్తున్న ప్రముఖ లాయర్ అడ్వకేట్ నవీన్ కుమార్ గారు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ ఆఫీస్ కి అధికారికంగా ఒక లేఖ సమర్పించారు. ఆ లేఖ సారాంశం ఏంటంటే, మేము భగీరథ్ కోసం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నాము, అంటే విత్డ్రా చేసుకుంటున్నాము అని. అంటే ఇప్పుడు దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో హైకోర్టు కూడా ఆ పిటిషన్ ను ఉపసంహరణ కేటగిరీ అంటే విత్డ్రా కేటగిరీ కింద మార్చి ఆ ఫైల్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసేసింది. అంటే ఇంకా ఆ ముందస్తు బెయిల్ కి సంబంధించి వాదోపవాదాలు గాని తీర్పులు గాని ఉండవు, అది అక్కడతో డిస్మిస్. సరే, ఇక్కడ ప్రజలందరికీ వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, అరే కష్టపడే హైకోర్టు వరకు వెళ్ళి తీర్పు వచ్చే రోజు పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నట్టు ఏంటంటే, దీని వెనుక ఒక చట్టపరమైన కారణం ఉంది. దీని వెనుక ఒక కాంప్లికేటెడ్ రీజన్ ఉంది. ఏంటిదంటే, నిందితుడైన బండి భగీరథ్ ను పోలీసులు ఇప్పటికే అధికారికంగా అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారంగా ఏ నిందితుడైనా పోలీసులు అతన్ని ఆల్రెడీ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆ నిందితుడికి సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ కు కోర్టులో ఎలాంటి వాల్యూ ఉండదు. లీగల్ గా చెప్పాలంటే ఇన్ఫ్రక్చుయస్ అంటే చెల్లని నోటు కింద లెక్క అనమాట. సో కోర్టు తీర్పు ఇచ్చేలోపే అరెస్ట్ జరిగిపోయింది కాబట్టి సాంకేతిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి భగీరథ్ లాయర్లు ముందే తెలివిగా ఆ పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు హైకోర్టులో ఉన్న ముందస్తు బెయిల్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మరి భగీరథ్ బయటకు రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు భగీరథ్ లీగల్ టీమ్ కు ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే రెగ్యులర్ బెయిల్ కి అప్లై చేసుకోవడం. నిందితుడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు లోయర్ కోర్టును అంటే నాంపల్లి కోర్టును ఆశ్రయించి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే అక్కడ జడ్జి గారు ఎవరైతే ఉన్నారో కేసు తీవ్రతను బట్టి పోలీస్ రిపోర్ట్ ను పరిశీలించి బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. అప్పటి వరకు కూడా బండి భగీరథ్ జ్యుడిషియల్ కస్టడీలో అంటే జైల్లోనే ఉండాల్సిందే. సో ఇదండి బండి భగీరథ్ పోక్సో కేసులో ఈ రోజు జరిగిన అసలు విషయం. చట్టపరమైన లూప్ హోల్స్ వాడుకుని బయటపడదామని చూసినా పోలీసులు ముందే అరెస్ట్ చేయడంతో ఈ ముందస్తు బెయిల్ కథ ఇక్కడతో క్లోజ్ అయింది. మరి భగీరథ్ కు రెగ్యులర్ బెయిల్ దొరుకుతుందా లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ.